పిత పుత్ర పవిత్రాత్మ నామమున సకల మేలులకు ఓట అయిన దేవుడు మీ అందరితో ఉండునుగాక. పని యొక్క ఘనత క్రీస్తు ప్రభు తమ జీవితం ద్వారా మనకు నేర్పినారు. దైవ కుమారుడు ఒక వడ్రంగి ఇంట జన్మనొంది తన వడ్రంగి పనిని ఇష్టపూర్తిగా చేసినారు. పాపము ద్వారా మానవుడికి వచ్చిన శిక్ష కష్టించి పని చేయుట. కానీ క్రీస్తు ప్రభువు పనిని ఒక దీవెనగా మార్చారు. తానే కష్టపడి వడ్రంగిగా పని చేశారు. పని ఏదైనా సరే దానిని సక్రమముగా నెరవేర్చి దానిని దేవునికి సమర్పించినట్లయితే మన ఆత్మలో శుద్ధి పొందుతాను. మానసిక శారీరక కష్టముల చేత మనం దేవుని సృష్టిని పునర్మించుచున్నాము. మనం కష్టపడి పని చేయటం వలన మనం నిరుపేదలకు సహాయపడగలుగుతున్నాము. తద్వారా మన రక్షకుడైన క్రీస్తుతో మనం ఏకీభవించి ఆయన క్రీస్తు ప్రేమలో పెరుగుచున్నాము. అందువలన ఇక్కడ చేరిన మనమందరము దేవునికి కృతజ్ఞతావందనములు చెల్లించి మన ఈ నూతన పునీత తోమాసు వారి సింహద్వారమును ఆశీర్వదించుకొని ఈ యొక్క మార్గములో పయనించే వారందరినీ కూడా పునీత తోమాసు వారి యొక్క ఆశీస్సులు దండిగా మెండుగా మన గ్రామం మీదకును ఈ రహదారిలో ప్రవేశించే వారందరి మీదను పరిపూర్ణముగా ఉండి వారు ఏ ఉద్దేశాల కోసం అయితే ఏ తలంపుల కోసం అయితే ఈ యొక్క మార్గంలో పయనిస్తారో ఆ తలంపులన్నింటినీ కూడా నెరవేరాలని, తిరిగి సురక్షితంగా వారి యొక్క ఇళ్లకు చేరే విధముగా ఈ మార్గం వారికి సహాయపడాలని, ఈ యొక్క సింహద్వారంలో ప్రవేశించే వారందరూ కూడా పరిపూర్ణ దీవెనలు పొందాలని, మెండుగా కురవాలని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థించుదము. ఏలిన వారు మీతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఈ యొక్క పునీత తోమాసు వారి సింహద్వారం దీవించి కాచి కాపాడి ఇందు ప్రవేశించు వచ్చు పోవు వారిని ఎల్లప్పుడూ దీవింతురుగాక.
గురువ శుభవందనం. మరియ తనయునిచే దేవ పిలుపు పొందిన ఓ యాజక అభివందనం. శ్రీక్రీస్తుకు సాక్షిగా ఉన్న ఓ పూజ్య గురువ శుభవందనం. అభివందనం శుభవందనం జూబిలి గురువునకు. శుభవందనం ప్రియవందనం రజతోత్సవ గురువునకు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును కాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన గురుపుంగువులారా, మఠవాసులారా, కథోలిక క్రైస్తవ సోదరిమణులారా, రజత జూబిలీ మహోత్సవ సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు. పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 20వ వచనాన్ని తన జీవిత దీక్ష వాక్యముగా స్వీకరించారు. ఆ వ్యక్తి మనిషి చాలా మంచివాడు, మనసు వెన్నముద్ద. ఆ వ్యక్తి ఒక అద్భుత సృష్టి, నిస్వార్థ హృదయుడు. చేసిందే చెబుతాడు, చెప్పిందే చేస్తాడు. చిత్తశుద్ధి గల మంచి మాటలంటే ఎంతో ఆర్తి. అవే తెచ్చాయి ఆయనకు కీర్తి. ఎవరో కాదు ఆ వ్యక్తి, గురుశ్రీ బెల్లంకొండ ఆంతోని సుధాకర్. వెండి జూబిలీ పండుగ చేసుకునే అత్తలూరి గ్రామ 5వ గురుత్వ ముద్దుబిడ్డ. దేవాలయంలో ఆయన్ని చిన్నోపదేశి అనే బిరుదాంకితుడు. ఆయన తన సమయాన్ని, ప్రతిభను ప్రభు సేవకే సమర్పించుటచే పునీత డాన్బోస్కో సలీషన్ గురోత్తముడుగా మన్ననలు పొందాడు. మహాసాత్వికునిగా శ్రీసభలో చలామణి అవుతున్నాడు. ఎక్కడో లేడు దేవుడు, తాను ఎక్కడుంటే అక్కడే ఉంటాడు. మమతలు ఉన్న మనస్సుల్లో కొలువుంటాడు. కరుణగల కళ్ళల్లో కనిపిస్తాడు అని గ్రహించాడు. చదువులలో ఎదిగింది ఆయన హృదయం, సంస్కారంలో పెరిగింది ఆయన బుద్ధి. ఆ సుబుద్ధే ఎన్నెన్నో త్యాగాలకు సంసిద్ధమైంది. ఆయన మనస్ఫూర్తిగా కోరాడు పలువురి పేదల సౌఖ్యం. అందుకే ఆయన్ని కోవిలగా చేసుకొని 25 వసంతాల గురుత్వ రజత జూబిలీ ఇచ్చాడు ఆ దైవం. పుట్టుపూర్వోత్తరాలు. ఈయన ధర్మబద్ధమైన కథోలిక సాంప్రదాయ కుటుంబంలో స్వర్గీయ బెల్లంకొండ రాజారావు, స్వర్గీయ మేరీ జసింత పుణ్య దంపతులకు జ్యేష్ఠ పుత్రునిగా 1971 20వ తేదీన జూన్ 20వ తేదీన అత్తలూరు గ్రామమందు జన్మించాడు. తల్లిదండ్రుల ఉన్నత పెంపకాన్ని బట్టే పిల్లల నడవడిక ఉంటుందనేది నానుడి. తల్లిదండ్రులకు తమ బిడ్డలను దేవునికి సమర్పించుకునే త్యాగగుణం ఉంటే భగవంతుడు తన ఆత్మీయ భక్తులుగా భావించి బిడ్డలను ఎన్నుకుంటాడనటానికి ఇదే మంచి తార్కాణం. చదువు సంధ్యలు. ఈ యువకుడు ఒక మంచి కళంకము లేని కథోలిక్ కుటుంబంలో పుట్టుటే గాక చురుగ్గా ఉండి అసాధారణ ప్రతిభను కనపరుస్తూ ప్రాథమిక విద్య 7వ తరగతి వరకు స్వగ్రామం అత్తలూరు ఆర్సిఎం పాఠశాలలోనే చదివాడు. 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు బిషప్ గ్రాసి ఉన్నత పాఠశాల గుణదల్లో స్వర్గీయ గురు శ్రీ నరిశెట్టి మరియదాసు గారి ప్రోత్సాహంతో 1984న డాన్ బోస్కో నిలయం గుణదల విజయవాడ గురు విద్యాలయంలో అతి చిన్న వయసు అప్పుడే ప్రవేశించాడు. చందూరు నల్లగొండ డాన్ బోస్కోలో జూనియర్ కాలేజ్ చదువులు పూర్తి చేసుకొని 1992 మే 24వ తేదీన మౌంట్ డాన్ బోస్కో కోటగిరి తమిళనాడులో సలేషన్గా
ప్రభు పిలుపు మేరకు ప్రథమ మాట పట్టు ప్రమాణం చేశాడు. 1992 నుండి 1995 వెస్ట్ బెంగాల్, సోనాడా, డార్జిలింగ్ తత్వశాస్త్రము మరియు డిగ్రీ దిగ్విజయంగా పూర్తి చేసి బెంగళూరు క్రీస్తు జ్యోతి కాలేజీలో దైవశాస్త్రం క్షుణ్ణంగా చదివి డాన్ బాస్కో సొల్యూషన్గా శాశ్వత మాట పట్టు చేసి 2000 మహాసంవత్సరంలో క్రీస్తుల సహాయమాత పుణ్యక్షేత్రం గుంటూరు నందు రైట్ రెవరెండ్ డాక్టర్ గాలిబాలి ఏలిన వారి దివ్యహస్తముల చేత డిసెంబర్ 22వ తేదీన గురు పట్టాభిషేకం పొందాడు. డాన్ బాస్కో సొల్యూషన్ గురువుగా చేపట్టిన బాధ్యతలు. డాన్ బాస్కో అనేకం ఉన్నాయి. డాన్ బాస్కో చేసిన సేవలు, అందులో కొన్ని మాత్రమే చెప్తాను ఇప్పుడు. ఉదాహరణకు డాన్ బాస్కో సేవా కేంద్రం బిఎస్కే హైదరాబాద్లో 11 సంవత్సరములు అరమరిక లేకుండా అనేక సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తూ అదనంగా ప్రొవిన్షియల్ కౌన్సిలర్గా చక్కని సలహాలతో సహాయపడ్డాడు. హైదరాబాద్లో దిశ డైరెక్టర్గా వేలాది యువతకు జాబ్ ప్లేస్మెంట్ చూపించాడు. ఇటలీ వెళ్ళి రోమ్ నగరంలో యూత్ స్పిరిచువాలిటీ నందు పట్టభద్రుడై రామాంతపూర్ నందు గల డాన్ బాస్కో వీధి బాలుల సంస్థకు పెద్దగా రెక్టర్గా పదవి స్వీకరించి అలుపరుగని సేవలు అందించాడు. హైదరాబాద్ అగ్రపీఠంలోని సిఆర్ఐ సంఘానికి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడి ఆదర్శవంతమైన కార్యక్రమములు ఎన్నో జరిపించాడు. ప్రస్తుతం పాశ్చాత్య ఐర్లాండ్ దేశంలో వేద వ్యాపక గురువుగా సొల్యూషన్ సేవలు అందించుటలో నిమగ్నమై ఉన్నాడు. చెప్పుకోదగ్గ సాంఘిక సేవలు కొన్ని. తన 25 వసంతాల సొల్యూషన్ గురు జీవితం చాలా వరకు సాంఘిక సమాజ సేవలోనే గడిచిపోయిందని చెప్పుటలో లీసమైన అతిశయోక్తి లేదు. 2005లో వచ్చిన ఘోర సునామీ సమయంలో కోస్తా ఆంధ్ర అనేక జిల్లాల్లో అపరిమితమైన నష్టాలు జరిగాయి. అప్పుడు బాలబాలికలకు బ్రిడ్జి కోర్సులు నడిపించాడు. చిల్డ్రన్ పార్లమెంటును నెలకొల్పి రక్షిత మంచినీటి సరఫరా ఇచ్చాడు. చిన్నారుల చేయూతనిస్తూ పోషకాహారం అందించాడు అందరికీ. కోవిడ్ మహమ్మారి అకస్మాత్తుగా వచ్చి ఎంతోమంది ఆకస్మిక మరణాలు పొందుతుంటే బిఎస్కే సంస్థ ముందుకు వచ్చి ఆహార పొట్లాలు, మెడికల్ కిట్లు అందించారు. ఇతర సాంఘిక సంఘాల సహకారంతో అనేక విధాలుగా స్వచ్ఛంద సేవలు అందించారు. సంకల్ప శక్తి భగవంతుని ప్రతిరూపం అని నమ్మిన ఈ వ్యక్తి తన సొంత సోదరుడైన గురుశ్రీ అనిల్ కుమార్ ఎంఎస్ఎఫ్ఎస్తో కలిసి పరమపదించిన తల్లిదండ్రులు, తాతయ్యలు, నాయనమ్మ, అమ్మమ్మలు జ్ఞాపకార్థంగా పునీత థోమస్ గారి దేవాలయ ప్రాంగణంలో ఒక సుందరమైన ఫంక్షన్ హాల్ను నిర్మించి గుంటూరు మేత్రాస్థానికి అత్తలూరు విచారణకు విరాళముగా వినయముతో ఇచ్చారు. ఇది ఇప్పుడు అత్తలూరు విచారణ క్రైస్తవులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఆయన వ్యక్తిత్వం, స్వభావం ఎటువంటిది అంటే అతి ముఖ్యంగా కథోలిక శ్రీసభ అంటే, యేసు ప్రభు అంటే, యువకుల ప్రియుడు డాన్ బాస్కో గారు అంటే అపారమైన ప్రేమ. సహాయమాత ఎడల భక్తి తనలో తొణికిసలాడుతూ ఉంటుంది. నిజంగా ఈయన పేద యువత పక్షపాతి. బడుగు బలహీన వర్గాలంటే అధిక ప్రేమ అని అనేక సందర్భాల్లో వ్యక్తపరిచాడు. సువార్త ప్రచారం అంటే అమితమైన ఆసక్తి. సాధుశీలుడు, నిరాడంబర జీవి, దీనత గల వ్యక్తి, దివ్య స్వరూపుడు. దైవిక జ్ఞానంతో, పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రతి ప్రసంగం వినసొంపుగా విశదీకరిస్తాడు. అట్టే శ్రోతలను ప్రభు ప్రక్కకు ఆకర్షిస్తాడు. చాలా చాలా అదృష్టవంతుడండి ఈయన 1994లో తత్వశాస్త్రం చదువుకునే రోజుల్లో కలకత్తాపుర పునీత మదర్ తెరెసా గారిని కలిసి ఆమె పవిత్ర హస్తాలతో దివ్య ప్రసాదం స్వీకరించాడు. 2011లో రోమ్ నగరంలో ఉన్న 16వ బెనడిక్ట్ పరిశుద్ధ పాపుగారి ఆశీర్వాదములు సోయానా దగ్గర ఉండి పొందాడు. 2013లో పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ గారి ప్రథమ బహిరంగ ఆశీర్వాదం పొంది ఆనందించాడు. 2023లో తన పాలక పునీతుడు
అద్భుతాలు అంతోని వారి పుణ్యక్షేత్రంలో అనేక సార్లు పూజలు చేశాడు. మరియు అత్యుష్ట అంతోని వారి పార్థివ దేహాన్ని కనులారా చూసే అదృష్టం ఆయనకే దక్కింది. 2000 మహాజూబిలీ సంవత్సరంలో గురుపట్టాభిషిక్తుడయ్యాడు. 2025న ఈనాడు నిరీక్షణ ప్రయాణికుల జూబిలీ సంవత్సరంలో తన గురుత్వ రజిత జూబిలీ వేడుకలను స్వగ్రామంలో పునీత థోమస్ వారి దేవాలయ ప్రాంగణంలో విచారణ క్రైస్తవుల ముందు అనేక మంది గురోత్తముల ముందు కృతజ్ఞతా బలి పూజను అర్పించుట అత్యంత ఆనందకర దైవాంశ సంభూతుడు. ఆయన కోసం ప్రార్థించుదాం. ప్రభు యేసు కృపలో జీవించాలని, ఆయన ప్రేమలో పవలించాలని, ఆయన వాక్యములో ఎదగాలని, ఆయన సేవలో ఇంకా అంకితమైపోవాలని, ఇలాంటి జూబిలీలు మరెన్నో జరుపుకోవాలని, సర్వేశ్వరుడు సకల శుభములు ఆయనకు వసగాలని ఈ సమిష్టి దివ్య పూజా బలిలో భక్తిగా శ్రద్ధతో పాల్గొందాం. ఈ యొక్క దివ్య పూజా బలిలో ఈరోజు ప్రత్యేకంగా 45వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న తానేమోవయ్య ఫాతిమా అక్కాయిలను అభినందిస్తూ వారి కోసం కూడా ఈ యొక్క దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ఈనాడు యొక్క దివ్య పూజా బలిని మన గ్రామము కోసం, మన గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబము కోసం, మన గ్రామంలో అందరూ కూడా ఐక్యముగాను, సంతోషముగాను, ఆరోగ్యముగాను, పైరు పంటలతోటి సమృద్ధిగా జీవించాలని నా యొక్క ప్రధాన ఉద్దేశ్యం. అదేవిధంగా ఈ యొక్క దివ్య పూజా బలిలో మరణించిన మా తల్లిదండ్రుల కోసం, రేపటి దినాన మా నాన్నగారి యొక్క వార్షికోత్సవం, ఎల్లుండి మా అమ్మగారి జన్మించిన వార్షికోత్సవం, ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే కర్ణాటి అంతయ్య గారు ఆయన మరణించిన 59వ వార్షికోత్సవం, అనాస్పురంలో మా అమ్మగారి యొక్క తాతయ్య గారు వారి యొక్క వార్షికోత్సవం ఈరోజు. అనేక ఉద్దేశాలు ఈ రోజులతో ముడిపడి ఉన్నాయి కాబట్టి మరి ముఖ్యంగా ఈరోజు మా సమస్త పాలకులైన పునీత జాన్ బోస్కో గారి యొక్క 210వ పుట్టినరోజు జయంతి కాబట్టి ఆ మహానీయుని స్మరించుకుంటూ ఈ పండుగ రోజున ఈ యొక్క జూబిలీని నేను జరుపుకోవటం చాలా ఆనందముగాను సంతోషముగా ఉన్నది. మరి గత 25 సంవత్సరాలుగా ఆ దేవాది దేవుడు గురు జీవితంలో నాకు తోడుగా ఉండి నన్ను నడిపిస్తూ నన్ను అన్ని విధాల దీవించినందులకు ఈ కృతజ్ఞతా బలిని ఆ దేవాది దేవునికి వందన సమర్పణ చేయుచున్నాను. ఆ భగవంతుడు ఇంతవరకు ఏ విధంగానైతే నన్ను కాచి కాపాడుతూ నాతో నడుస్తూ ఉన్నారో అదేవిధంగా ముందు రోజుల్లో కూడా తను నాకు ఇచ్చే జీవితకాలమంతము కూడా నాతో నడిచి నన్ను దీవించి నాకు సహాయపడాలని మీ అందరినీ కూడా నా కోసం ప్రార్థన చేయమని వేడుకుంటూ ఉన్నాను. ఆ భగవంతుడు ఇచ్చిన ఈ యొక్క ప్రేషిత కార్యాన్ని దిగ్జయముగా ముగించే వరకు కూడా నేను ఆ ప్రభు యొక్క సేవలో పయనించటానికి కావలసిన శక్తిని ఇవ్వమని వేడుకుంటూ ఉన్నాను. అదేవిధంగా నేను మా సలేషన్ ప్రావిన్స్ హైదరాబాదు కోసమును, అదేవిధంగా ప్రస్తుతం నేను పనిచేయుచున్న సెయింట్ ప్యాట్రిక్ ప్రావిన్స్ ఐర్లాండ్ కోసమును, అక్కడున్న సలేషియన్స్, అక్కడున్న మా స్నేహితులు, గురువులు, గురు విద్యార్థులు అందరి కోసము కూడా ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దివంగతులైన ఫాదర్ నర్సిట్టి మరీదాసములు గారిని కూడా నేను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. నేను ప్రథమముగా నాకు జ్ఞానస్నానాన్ని ఇచ్చి నేను దైవ సేవలో ప్రయాణించే వరకు కూడా నాతో ఉండి దైవ జ్ఞానంలో నడిపిన ఆ గురు పొంగువలకు ఆ దేవుని యొక్క పైనుండి నన్ను దీవిస్తూ ఉన్నారని నేను ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటూ ఉన్నాను. ఈ తలంపులన్నింటినీ కూడా జోడించుకుంటూ మన ప్రార్థనలన్నింటినీ కూడా ఇక్కడ సమావేశమైన మీ అందరి యొక్క తలంపులను కూడా ఆ ప్రభుకు సమర్పించుకుంటూ ఆ భగవంతుడు మీ యొక్క తలంపులన్నింటినీ కూడా దీవించి ఆశీర్వదించి మీకు అనుగ్రహించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ఈ తలంపులన్నింటినీ కూడా మనం ప్రభుకు అర్పించే ముందు మనం మన యొక్క మనసులను శుభ్రపరుచుకొని పవిత్రముగా పరిశుద్ధతతోటి ఆ ప్రభువుకు సమర్పించుకుంటూ ముందుగా మనం చేసిన తప్పిదాలను పాపాలను ప్రభువుకి ముందు ఉంచుకొని క్షమాపణ కోరుకుంటూ ఆ ప్రభు యొక్క దీవెనలను కోరుకుందాం.
మనసుతో ఆరిపోయిన దీపమై వాడిపోయిన పువ్వునై చితికిన మనసుతో నలిగిన హృదయంతో ఆరిపోయిన దీపమై వాడిపోయిన పువ్వునై వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని కనికరించి కరుణించవా ఓ నా దైవమా నా జీవమా ఓ నా దైవమా నా జీవమా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్యమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము ఈలయనా మేము మీకు ద్రోహము చేసితిమి ప్రభువా దయ చూపుము మీ రక్షణమును మాకు అనుగ్రహింపుము మీ రక్షణమును మాకు అనుగ్రహింపుము కిరియే కిరియే ఎల్లేయిసో కిరియే కిరియే ఎల్లేయిసో Kyrie, Kyrie eleison. Kyrie, Kyrie eleison. క్రీస్తే క్రీస్తే ఎల్లేయిసో క్రీస్తే క్రీస్తే ఎల్లేయిసో Christe, Christe eleison. Christe, Christe eleison. కిరియే కిరియే ఎల్లేయిసో కిరియే కిరియే ఎల్లేయిసో Kyrie, Kyrie eleison. Kyrie, Kyrie eleison. ప్రార్థించుదము. పవిత్రుడు అయిన తండ్రి, మీరు నన్ను ఎల్లవేళ కాచి కాపాడుచున్నారు. మీ మార్గములో నడుచుటకు ఎల్లప్పుడూ మీరు నాకు తోడుగా ఉన్నారు. గత 25 సంవత్సరాలుగా అయోగ్యుడినైన నన్ను క్రీస్తు యాజకత్వములో భాగము పొందుటకును శ్రీ సభలో సేవ చేయుటకు ఎన్నుకున్నందులకు నాకు మంచి ఆయురారోగ్య భాగ్యములు అనుగ్రహించినందులకు మీ హృదయపూర్వక కృతజ్ఞతావందనములు చెల్లించుచున్నాను. నేను మీ సువార్తను ఇంకా ఎక్కువ దీక్షతోను మరింత సాత్వికతతోనూ ప్రబోధించినట్లును మీ దివ్య సంస్కారములను విశ్వాసపాత్రముగా నిర్వహించినట్లును దీవింపుమని బ్రతిమాలుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము వచనములు 4 నుండి 10 వరకు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము వచనములు 4 నుండి 10 వరకు. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందంపక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు నాకు ఎట్లా
మాటలాడవలయునో తెలియదు. నేను బాలుడను అని పలికితిని. కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడనని చెప్పవలదు. నేను పంపు వారందరి యొద్దకును నీవు వెళ్ళవలెను. నేను చెప్పమనిన సంగతులెల్లా వారికి చెప్పవలయును. నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుచుందును. నీవు వారికి భయపడనక్కరలేదు. ఇది ప్రభువుడైన నా వాక్కు. అంతటా ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఈ దినము జాతుల మీదను రాజ్యముల మీదను నేను నీకు అధికారమొసగితిని. నీవు వానిని పెళ్ళగించుటకును కూలద్రోయుటకును నాశనము చేయుటకును పడగొట్టుటకును పునర్నిర్మించుటకును నాటుటకును సమర్థుడవగుదువు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి ఈ వందనములు. వందనములు. జీవన తోటలో నీ అడుగుల సవ్వడులు, నా మానస కోవెలలో పరిమళ సుమహారతులు. నా జీవన తోటలో నీ అడుగుల సవ్వడులు, నా మానస కోవెలలో పరిమళ సుమహారతులు. నీ పాద పూజలో నీ పరవశించెనా, నీ పాద పూజలో నీ పరవశించెనా. పరమేశ్వర ప్రాణేశ్వర ప్రణతులు చేకొనుమా. పరమేశ్వర ప్రాణేశ్వర ప్రణతులు చేకొనుమా. నా జీవన తోటలో నీ అడుగుల సవ్వడులు, నా మానస కోవెలలో పరిమళ సుమహారతులు. రెండవ పఠనము పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు. కానీ ఎవడైనను యేసుక్రీస్తునందలి విశ్వాసము చేత మాత్రమే నీతిమంతుడు అగును, కానీ ధర్మశాస్త్రమును పాటించుటచే కాదని మనము ఎరుగుదుము. ధర్మశాస్త్రమును పాటించుటచే కాక క్రీస్తునందలి విశ్వాసముచే మనము నీతిమంతులము అగుటకు మనము కూడా యేసుక్రీస్తును విశ్వసించితిమి. ఏలయన ధర్మశాస్త్రమును పాటించుటచే ఎవడును నీతిమంతుడు కాడు. అయినచో క్రీస్తునందు నీతిమంతులు అగుటకు ప్రయత్నించు అన్యుల వలె మనమును పాపాత్ములముగా కనుగొనబడినచో అప్పుడు క్రీస్తు పాపమునకు కారకుడేనా? ఎన్నటికి కాదు. నేను పడగొట్టిన వానిని తిరుగా నిర్మింప ప్రయత్నించినచో నేను ద్రోహిని అనుటకు అది నిదర్శనము కాదా? ధర్మశాస్త్రమునకు సంబంధించినంత వరకు నేను మరణించిన వాడనే. దేవుని కొరకు నేను జీవించుటకు గాను ధర్మశాస్త్ర విషయమున చనిపోతిని. క్రీస్తుతో పాటు నేనును సిలువ వేయబడితిని. కనుక ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణత్యాగము చేసిన దేవుని పుత్రిని యందలి విశ్వాసము చేతనే ఇప్పుడు నేను శరీరమందలి ఈ జీవితమును గడుపుచున్నాను. దేవుని కృపను నేను నిరాకరింపను. ఇది ప్రభువాక్కు.
సర్వేశ్వరునికి సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. జీవితాంతం యేసు బాటలో నడచుటే పుణ్యం, ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషము 1వ అధ్యాయము వచనములు 46 నుండి 55 వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారికి సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. మన పితామహుడగు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. ఇది ప్రభువు సువిశేషము. మీ స్తుతి కలుగునుగాక. నిన్ను పిలిచినవాడు నమ్మిక అయినవాడు, ఆయన దానిని సఫలం చేయుడు అని మొదటి లేఖ తెస్సలోనికీయులకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 24వ వచనంలో చదువుతూ ఉన్నాం. ఈరోజు జూబ్లీ చేసుకున్నప్పుడు ఎందుకోసం మనం జూబ్లీ చేసుకుంటున్నాం అని కొంచెం లోతుగా ఆలోచించాలి అని అనుకుంటున్నాను. కొన్ని తలంపులు మీతో
పంచుకోవాలని అనుకుంటున్నాను. ఒకసారి మద్యపానానికి చాలా అలవాటైన ఒక వ్యక్తి, ఆయన ఆరోగ్యం కూడా హాని కలిగింది. ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఏదో వైద్యం పొందాలని వెళ్ళాడు. ఆ వైద్యుడు ఆయనకి ప్రశ్నించాడు, ఏమండి మీరు రెగ్యులర్గా తాగుతారా, ఒకేషనల్గా తాగుతారా అని అడిగాడు. నేను ఒకేషనల్గానే తాగుతాను, కానీ ఈ ఒకేషన్స్ రెగ్యులర్గా వస్తున్నాయి అని చెప్పాడు. ఆ విధంగా మనకి జూబిలీలు చాలా వస్తూ ఉంటాయి. ఒక విచారణలో విచారణ పెద్దలందరూ కూర్చుని ఈ సంవత్సరం ఫ్రాన్సిస్ పాప గారు 2025 సంవత్సరం జూబ్లీ సంవత్సరంగా ప్రకటించారు. దీన్ని ఏ విధంగా కొనియాడదాం అని సలహాలు అడిగారు. అప్పుడు కొంతమంది, స్వామి మనం 25 పుణ్యక్షేత్రాలకు వెళ్దాం అన్నారు. ఇంకా 25 ఆదివారాలు ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తాం. ఒకడు మాత్రం, ఫాదర్ నేను జూబ్లీ ప్రోగ్రామ్ని ఎప్పుడు ప్రారంభించాను, ఎందుకంటే ఇంతవరకు 25 జూబ్లీల్లో పాల్గొన్నాను, ఇంకా 5 జూబ్లీల్లో పాల్గొంటే ఇది జరిగిపోతుంది, ఈ జూబ్లీ అయిపోతుంది. కానీ నేను అడిగాను, ఈ జూబ్లీ ఇన్ని జూబ్లీలో నువ్వు పాల్గొన్నావు, నీలో ఏమన్నా కొత్త మలుపు వచ్చిందా, ఏదో నీకు కొత్తగా ఏదో నేర్చుకున్నావు? అదేం కాదు ఫాదర్, 25 జూబ్లీలో పాల్గొంటే ఆ జూబ్లీ అయిపోతుంది అని చెప్పాడు. ఈ విధంగా మనం జూబ్లీ పండగలు ఆ 25, 55 ఈ నంబర్లు వచ్చినప్పుడు కొనియాడుతూ ఉంటాం. కానీ దీని నుంచి ఈ కొనియాడటం వల్ల మనలో ఏమైనా తేడా వస్తుందా, మలుపు వస్తుందా అని ఆలోచించాలి. ఈరోజు ప్రత్యేకంగా ఈ పూజ బలి కార్యక్రమానికి ముందు సెయింట్ థామస్ సింహద్వారాన్ని మంతరించటం, దాని ద్వారా ప్రవేశించటం జరిగింది. ఇదే విధంగా జూబ్లీ కార్యక్రమాన్ని పాపగారు, మన ప్రియతమ పాపగారు ఫ్రాన్సిస్ పాపగారు ప్రారంభించినప్పుడు పీటర్స్ బసిలికాలో ఒక హోలీ డోర్, పవిత్ర దర్వాజా, దాన్ని ఓపెన్ చేయటం. అప్పుడు ఆయన ఇచ్చిన ఒక మంచి తలంపు, మనం ఒక నూతన జీవితాన్ని ప్రారంభించాలి, నూతన ప్రయాణాన్ని ప్రారంభించాలి, నూతన పద్ధతులను మన క్రైస్తవ జీవితంలో రావాలి, శ్రీసభ నూతన పద్ధతులు తీసుకురావాలి అని చెప్పారు. ఈ విధంగా మనము జూబ్లీ పండుగలు చేసుకున్నప్పుడు ఎలాంటి మార్పు మనలో వస్తుంది? జూబ్లీ చేసుకునేవారు లేక దాంట్లో పాల్గొనేవారు కూడా దీని గురించి లోతుగా ఆలోచించాలి. ప్రపంచ చరిత్రలో చాలామంది వ్యక్తులు అత్యంత ప్రమాదకరమైన సాహస కార్యాలు చేసి ఉన్నారు. ఉదాహరణకి నయాగరా ఫాల్స్ అమెరికాలో, దాన్ని ఒక తాడు మీద దాన్ని దాటటం, ఇంగ్లీష్ ఛానల్, అది మన సముద్రాన్ని, ఫ్రాన్స్ దేశానికి ఇంగ్లాండ్ దేశానికి మధ్యలో ఉన్న ఆ ఛానల్ని, సముద్రాన్ని 22-23 కిలోమీటర్ని స్విమ్ చేసుకుని, ఈత చేసుకుని వెళ్ళటం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ నాకు మాత్రం ఒక వ్యక్తి చేసింది చాలా నచ్చింది. ప్రతి ఒక్కసారి జూబ్లీ వచ్చినప్పుడు కూడా ఈ సంఘటన నాకు గుర్తుకొస్తూ ఉంటుంది. ఎరిక్ వైన్ మాయర్ అనే ఒక అమెరికన్, అంత వ్యక్తి, చూపు లేని వ్యక్తి, కంటి చూపు లేని వ్యక్తి, ఆయన నేను ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఎత్తైన శిఖరాన్ని చేరుకోవాలి అని కంకణం కట్టుకున్నాడు. 2001 సంవత్సరం మే 25వ తారీఖు ఆయన ఎవరెస్ట్ శిఖరానికి చేరుకున్నారు. ఆ తర్వాత ప్రతి ఒక్క ఖండంలో ఉన్న ఒక్కొక్క శిఖరాన్ని కూడా ఆయన చేరుకున్నాడు. ఊహించండి ప్రజలారా, ఒక అంధ వ్యక్తి, చూపు లేని వ్యక్తి ఏ విధంగా ఇలాంటి ఎత్తు శిఖరాలను చేరుకున్నారు. ఎవరెస్ట్ శిఖరం చేరుకున్న తర్వాత విలేకరులు ఆయన దగ్గరికి వెళ్ళి,
మీరు చాలా గొప్ప కార్యం, సాహస కార్యాన్ని సాధించారు, మీ అనుభవం ఏమిటి అని అడిగారు. అప్పుడు ఆయన చెప్పిన విషయాలు ఇది. ఈ ఎవరెస్ట్ పర్వతం పైన చేరుకున్నప్పుడు నా తోటి టీమ్మేట్స్ వచ్చిన వాళ్ళు చాలా పడ్డారు. వారు వారి జాతీయ జెండల్ని బాదటం, అందరితో సంతోషపడటం అవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ నేను ఏం చూడలేకపోయాను. ఐఎమ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచంలో చాలా ఎత్తైన స్థాయిలో ఉన్నాను, కానీ నాకు ఏమీ కనపడలేదు. కానీ ఒక విషయం మాత్రం నాలో అనిపించింది. నేను నా మనసులో ఒక శాంతి, ఒక సమాధానం, ఒక నిశ్శబ్దం, ఇంకా ఎక్కడో దేవుడికి దగ్గరైనట్టు ఒక అనుభవం వచ్చింది. ఏ విధంగా ఇంత ఎత్తు శిఖరానికి దేవుడు నన్ను చేపట్టి తీసుకొచ్చారు అని దాని గురించి ఆలోచించాను, చాలా సంతోషపడ్డాను అని ఆయన చెప్పటం జరిగింది. ఆ తర్వాత ఆయన ఒక పుస్తకం రాయటం, నో లైఫ్ బ్యారియర్స్, జీవితంలో ఏ ఒక్క ఆటంకాలు ఉండకూడదు, ఏ ఒక్క ఇబ్బందిను మనం ఎదుర్కొనేదానికి మానవుడికి సాధ్యమవుతుంది అని ఆయన ఒక పుస్తకం రాయటం, మరియు ఒక ఉద్యమాన్ని కూడా ఆయన ప్రారంభించాడు. ప్రియమైన దైవ ప్రజలారా, ఎందుకోసం మీరు చెప్తున్నానంటే, మన జీవిత ప్రయాణం ఒక కొండని ఎక్కినట్టు ఊహించుకుంటే, కొంత పైకెక్కిన తర్వాత మనం తిరిగి చూస్తే ఎంతో సుందరమైన, అందమైన ఒక పనోరమా, ఒక దృష్టిని మనం చూస్తూ ఉంటాం. జూబిలీలు చేసుకున్నప్పుడు, లేకపోతే ఒక పుట్టినరోజు చేసుకున్నప్పుడు ఇదే జరిగేది మన జీవితంలో. మనం జీవితంలో ఒక స్థాయి చేరుకుంటున్నాము. అప్పుడు మనం తిరిగి మన జీవితాన్ని ఒకసారి చూస్తున్నాం. అప్పుడు చూడవలసిన విషయం ఏంటి? మన ఎరిక్ వాన్ మయర్ చేసింది. ఏ విధంగా దేవుడు భగవంతుడు మనల్ని చేపట్టి ఇంతవరకు నడిపించారు. సంతోషమైన సమయంలో ఇక్కట్టు, ఇబ్బందులు, ఆటంకాలు వచ్చినప్పుడు, సవాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా మన దగ్గర ఆయన ఉన్నాడు అని మనం లోతుగా ఆలోచించాలి. అప్పుడు మనం ఆ విశ్వాసాన్ని దృఢపరచడానికి ఒక అవకాశం ఉంటుంది, ఒక కృతజ్ఞత భావం మనలో వస్తుంటుంది. జూబ్లీ చేసుకున్నప్పుడు మనము ఈ బైబిల్ గ్రంథంలో వింటూ ఉంటాము. అందరికీ మనకు తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు 50 సంవత్సరాలకు ఒకసారి ఈ జూబ్లీ పండుగను కొనియాడారు. వారు ప్రత్యేకంగా గుర్తించింది ఏమిటంటే, యావే ప్రభు ఏ విధంగా వారి బానిసత్వం నుంచి విముక్తి చేశారు. దాన్ని ప్రతి ఒక్కసారి, ఆ జూబ్లీ సంవత్సరాలు మాత్రం కాదు, సంవత్సరాలకి 4 సారి వివిధ పాస్కా పండుగ, టాబర్నాకిల్ పండుగ అంటారు, మరియు అటోన్మెంట్, 4 పండుగలు యూదులు చేసుకుంటారు. ఆ పండగ సమయంలో కూడా ప్రతి ఒక్కసారి దీన్ని గుర్తించి దేవుడు మనకి ఏ విధంగా ఒక నమ్మకమైన విశ్వసనీయుడుగా ఉన్నాడు, అందుకే మన జీవితం ఇంతవరకు ఎదిగింది అని వారు కృతజ్ఞత తెలియజేసేవారు. ఈ విధంగా మనము మన జీవితంలో ఈ జూబిలీ పండుగ కొనియాడేప్పుడు తెలుసుకునే విషయం ఏంటంటే, చేయవలసిన విషయం ఏంటంటే, మనం పండగ చేయాలి, ఇలాంటి పూజలు, కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి. తర్వాత ఏ విధంగా ఒక అందవాడు, దృష్టి లేనివాడు, కంటి చూపు లేనివాడు చూడకుండా అన్ని కళ్ళు మూసుకుని దేవుడు ఏ విధంగా నా జీవితానికి ఇంతవరకు తీసుకొచ్చాడు, ఎలాంటి మంచి కార్యాలు, మేలులు, కృపావరాలు, దీవెనలు నాకు ఇచ్చారు, ఇంకా కష్టంలో ఉన్నప్పుడు నేను ఏ విధంగా వాటిని ఎదుర్కోవటానికి తోడ్పడ్డాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ప్రియమైన ప్రజలారా, అందరం లేచినప్పుడు మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిద్దాము.
పరలోకమును భూలోకమును సృజించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని సృజించున్నాము. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును సృజించున్నాము. ఇతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్య మరియం నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారములకు లోనై పాటుపడి స్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళములకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను సృజించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును సృజించున్నాను. పాపముల మన్నింపును సృజించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును సృజించున్నాను. నిత్య జీవమును సృజించున్నాను. ఆమేన్. మన వ్యక్తిగత మనవలను ప్రభువునకు విన్నవించుకుందాము. సదా మమ్మ మీ దీవెనలతో నడిపించు ఓ ప్రేమగల ప్రభువా, మా ఈ దీన ప్రార్థనలను దయతో ఆలకించమని బ్రతిమాలు కొనుచున్నాము. మేమిప్పుడు విన్నవించిన మా హృదయాల ద్వారా విన్నవించిన ప్రతి మనవిని దయతో దీవించమని అడుగుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తిగల అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. కరుణా సాగరులైన ఓ సర్వేశ్వర,
మీ సేవ ఎందు మరింత బలపడి నిమిత్తము మీకు స్తుతి బలిని అర్పించుచున్నాను. గడిచిన 25 వసంతాలుగా నన్ను మీ సేవలో నడిపించినందులకు స్తోత్రములు. నా యోగ్యతను పాటింపక మీరు నాకు వసగిన బాధ్యతలను సంతృప్తికరంగా నెరవేర్చుట్లో నాకు సహాయం చేయమని, తద్వారా నేను ఈ మార్గంలో సరళముగా నడుచున్నట్లు చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వారా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీ కృతజ్ఞతావందములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. వారు నిజమైన నిత్య గురువు, శాశ్వత బలి అర్పణ స్థాపించిరి. తమ్ము తామే మొదటి రక్షణ బలిగా మీకు సమర్పించుకొని వారి జ్ఞాపకార్థము దీనిని చేయ ఆజ్ఞాపించిరి. మా నిమిత్తం బలి అయిన ఆయన శరీరమును భుజించి మేము పుష్టి నందుచున్నాము. మా కొరకై చిందిన ఆయన రక్తమును పానము చేసి మేము శుద్ధి నందుచున్నాము. కావున దూతలతో అధిదూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక తలములన్నింటితో ఏకీభవించి మేము మహిమగీతముతో మేము ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, 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 హోసానా. పావన పిత, నీవు నిక్కమగా పవిత్రుడవు. నీ సృష్టి అంత్యో నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ దివ్య కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు అప్పగింపుడున్న రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపడనున్న నా శరీరము.
ఆ విధమగుని భోజనానంతరము పాత్రను అందుకొని మరల కృతజ్ఞతావందములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లైను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేయించే ఎదురుచూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్మ మీతో సమాధానపరచిరి. మేము వారి శరీరములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్ల దయచూపుడు. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్య దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహ వరుడైన పునీత జోజప్ప గారితోనూ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత థోమాస్ గారితోనూ పునీత అంతోని గారితోనూ పునీత డాన్ బోస్కో గారితోనూ సకల పునీతులతోనూ మేము మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధి సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమందటికి శాంతిని శ్రేయస్సును సాధించినట్లు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమైన యాత్ర చేయి మీ శ్రీ సభను, మీ సేవడు మా లియో జగద్గురువులను, మా చిన్నాపతిని వాగియ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ మీరు సంపాదించుకునే ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖన కూడి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలగింపుడు. దేగల తండ్రి, నలుదశల చెదరిన మీ బిడ్డలందరినీ దేతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను, బెల్లంకొండ రాజారావు, జసింత మేరీ మరియు బంధుమిత్రులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేము నచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో,
క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. పరలోక జపాన్ని జపించుకునే సమయంలో మరొకసారి ఆ భగవంతుడు మన గ్రామానికి చేసిన ప్రతి మేలును కృతజ్ఞతలై చేసుకుంటూ, అదేవిధంగా రాబో సంవత్సరాల్లో కూడా మన గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, మన విచారంలో ఉన్న ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని అన్ని విధాలుగా దీవిస్తూ మంచి ఆయురారోగ్య భాగ్యాలతోని పైరు పంటలతోటి మిమ్మల్ని దీవించాలని ఆ భగవంతుడిని ప్రార్థించుకుంటూ, అదేవిధంగా దేవుడు నాకు గత 25 సంవత్సరాలుగా నా వెన్నుండి నడిచి నాకు సహాయపడుతూ ఉన్నందుకు ఆ భగవంతుని కృతజ్ఞతగా ఈ పరలోక జపాన్ని జపించుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళ నుండి మమ్మో రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్మో రక్షింపుము. మా ఈ రోజులలో మా దేశంలోనూ మరి ముఖ్యంగా యుద్ధ వాతావరణం నెలకొన్న దేశాలలోనూ మా విచారణలోని ప్రతి క్రైస్తవ కుటుంబంలోనూ ఇక్కడ సమావేశమైన అందరి కుటుంబాలలోనూ శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ యుక్తులమై ఎట్టి కలతకు గురి కాకున్నట్లు చేయుము. మేము మోక్షందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసుగుచున్నాను అని వచించిన ప్రభువా,
మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపము. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. ఈశ్వరుని గోరె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గోరె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గోరె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల. ఇదిగో క్రీస్తు యాజకత్వంలో పాలు పంచుకోవటానికి అయోగ్యుడైన నన్ను ఎన్నుకున్న ప్రభువు. ఆ ప్రభు యొక్క దివ్యాహారాన్ని స్వీకరించుటకు మనమందరము కూడా ఎంతో ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రాప్తురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శ్రీరత్నం మధ్యమున కాపాడునగాక. ఆమేన్. జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే.
మన గ్రామ ముద్దుబిడ్డ అత్తులూరు వాస్తవ్యులు బెల్లంకొండ అంతోని సుధాకర్ ఫాదర్ గారి యొక్క మరి రజిత జూబిలీ వేడుకలు చాలా చక్కగా మంచి వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి. రోమ్ నగరం నుంచి మన పాప గారు లియో పాప గారు మరి ఫాదర్ గారికి ఆశీర్వాద పత్రాన్ని పంపించడం జరిగింది. మరి దానిని చదవడానికి మరి బెల్లంకొండ ఎన్ఐ ఫాదర్ గారిని ముందుకు రావాల్సినదిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. The Holy Father Leo XIV cordially imparts the requested apostolic blessings to Father Anthony Sudhakar SDB on the occasion of the 25th anniversary of his ordination to the sacred priesthood, invoking through the intercession of the Blessed Virgin Mary an abundance of service graces, divine graces. St. Thomas Church, Attalur, Amaravati Mandal, Palnadu District, India on 16th August 2025. చప్పట్లు కొట్టండి అందరికి గట్టిగా. మరి యొక్క సిల్వర్ జూబిలీ సందర్భముగా వారి సంస్థ అధిపతి ఇటలీ దేశం నుంచి పంపినటువంటి శుభాకాంక్షలని మరి వారి వైస్ ప్రొవిన్షియల్ అయినటువంటి ఫాదర్ గార్లపాటి మైకల్ కిషోర్ గారు ఇప్పుడు మనకి చదివి వినిపిస్తారు. మా రెక్టర్ మేజర్ గారు ఫాదర్ గారికి పర్సనల్గా బాగా తెలుసు. వాళ్ళు కలిసి కొన్ని మీటింగ్స్లో కూడా పాల్గొన్నారు. ఆ పరిచయంతో ప్రత్యేకంగా ఫాదర్ గారికి ఈ యొక్క శుభాకాంక్షలు పంపిస్తూ ఉన్నారు. రోమ్ 1st August 2025. Dear Father Anthony Sudhakar, warm greetings from Sacro Cuore, Rome. It was with joy that I received your letter about your beautiful milestone of the silver jubilee of your priestly ordination. I remember fondly our past encounters in India and especially our meeting at the International Congress on Youth Ministry and Family in Spain in 2017. It is always a blessing to encounter Salesians like you, faithful, joyful, and dedicated in your mission, wherever the Lord has placed you. My heartfelt congratulations as you celebrate your silver jubilee of priestly ordination. Celebrating 25 years of priesthood on the same day of the birth anniversary of Don Bosco is a powerful reminder of the spirit of our father and founder continuing to live on through your ministry and witness. Please be assured of my prayers and blessings as you prepare for this joyful event. May Don Bosco, through the intercession of Mary, Help of Christians, continue to guide and inspire you in your mission among the young and the people of Ireland. With fraternal affection, Father Fabio Attard, SDB, Rector Major. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన ప్రదక్షిణ స్టార్ట్ అయినప్పుడు మరి పిల్లలు డ్యాన్స్ వేయాలి, కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఆ డ్యాన్స్ సాధ్యపడలేదు. వారు ఇబ్రహీంపట్నం నుంచి మరి ఇక్కడికి చక్కగా రెడీ అయ్యి వారు డ్యాన్స్ వేయడానికి వచ్చి ఉన్నారు. మరి కాబట్టి ఒక 2-3 నిమిషాల పాటు వారి నృత్యాన్ని మనమందరము కూడా ఇక్కడ స్టేజ్ మీద వేస్తారు. అందరము కూడా చక్కగా తిలకిద్దాం. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం సుమస్వాగతం నిసం ధనిసం మదానిసం రామధనిసం
స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం సుమస్వాగతం పీఠాధిపతులకు స్వాగతం 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 గురు పుంగవులకు స్వాగతం 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 కన్యకమణులకు స్వాగతం 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 దైవ ప్రజలకు స్వాగతం 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 రజత జూబిలీ వేడుకలకు సుమ స్వాగతం శుభ స్వాగతం రజత జూబిలీ వేడుకలకు సుమ స్వాగతం శుభ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం సుమ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం సుమ స్వాగతం స్వరము ఈ జీవితము దేవుని వరము ఆయన పిలుపే తీయని స్వరము ఆలించు వారికి ఎనలేని భాగ్యం ఆలించు వారికి ఎనలేని భాగ్యం అంకిత జీవితం ఆనందం యేసుని ప్రేమను ఎదలో నిలిపి దైవరాజ్య స్థాపకులు ధన్యులుగా స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం సుమ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం సుమ స్వాగతం. చక్కటి చిరునవ్వుతో చాలా చక్కగా నృత్యాన్ని ప్రదర్శించినటువంటి ఈ చిన్నారి బిడ్డలకి గట్టిగా చప్పట్లు కొడదాం మరి ఒకసారి. మరి ప్రియ సహోదరి సహోదరులారా, గురువు ఒక యాజకుడు, ప్రవక్త, నాయకుడు, మనస్సును స్వాధీనంలో ఉంచుకునే మహాత్ముడు, ఆత్మ నిగ్రహం కలిగినటువంటి గురువులు, ప్రజలకు అందుబాటులో ఉండే గురువులు ఈనాటి ప్రజలకు అవసరం. అతి సామాన్యమైన ప్రజలను దైవ సాన్నిధ్యానికి తీసుకుని వెళ్ళేవారే గురువులు. గత 25 వసంతాలుగా ఇటువంటి గొప్ప సద్గుణాలతో ఇంకా గొప్ప గుణగణాలతో గురుత్వ జీవితాన్ని జీవిస్తూ అలా జీవించటానికి తన జీవితంలో సహకరించినటువంటి వారందరినీ కూడా ఇప్పుడు సన్మానించాలి అని ఫాదర్ గారు ఆశిస్తూ ఉన్నారు.
శుభవేళ ఈ శుభవేళ ఆనందం వెల్లువై విరిసిన వేళ ఈ శుభవేళ ఈ శుభవేళ సంబరాలు అంబరాన్ని తాకిన వేళ ఆనందం వెల్లువై విరిసిన వేళ దేవుని ప్రేమకు తార్కణ్యమే వేళ దేవుని ప్రేమకు తార్కణ్యమే వేళ ఇది జూబిలి శుభవేళ రజతోత్సవ శుభవేళ ఇది జూబిలి శుభవేళ రజతోత్సవ శుభవేళ దైవ సేవలో పాతికేళ్లు నిండిన వేళ యాజకత్వ పయనంలో పాతికేళ్లు ముగిసిన వేళ జూబిలీ సిల్వర్ జూబిలీ వేడుక వెండి వెలుగుల వేడుక ముందుగా వచ్చిన గురువులకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆ దేవాదేవునికి చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించినందుకు నేను డిసెంబర్ 22 నా జూబిలీ సంవత్సరం మొదలైన నుంచి ప్రతిరోజు కూడా ఈరోజు మంచి వాతావరణం ఇవ్వాలని 3 మంగళవార్త జపాలు చెబుతూ వచ్చాను. ఆ ప్రతిఫలమే ఈరోజు ఒక అద్భుతంగా ఉందని నేను అనుకుంటూ ఉన్నాను. తప్పకుండా ఆ భగవంతుడు మనల్ని దీవించి ఇంతటి చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించినందుకు నేను ఆ భగవంతునికి రుణపడి ఉంటాను. ఆ మరీ తల్లికి ఎప్పుడూ నేను గౌరవాన్ని తెలియజేసుకుంటూ మా సంస్థ స్థాపకులైన డాన్ బోస్కో గారికి వారి యొక్క దీవెనలు నా మీద మెండుగా ఉండాయనేది నా యొక్క బలం. కాబట్టి గురువులందరికీ కూడా మీరు ఎంతో దూరం నుంచి బెంగళూరు నుంచి అంటాం వరంగల్ ఇంకా వివిధ ప్రాంతాల నుంచి ఎంఎస్ఎఫ్ఎస్ ఫాదర్స్, సలేషన్ ఫాదర్స్, గుంటూరు డయాసిస్ ఫాదర్స్, ఇంకా అనేక మంది గురువులు, నాకు తెలిసిన గురువులు, ఫాదర్ షవరయ్య గారు ఓఎస్పి ఇటలీ నుంచి వచ్చారు. కాబట్టి మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. దీవెన పాత్రలోనిది మనం ఆశీర్వదించి త్రాగునప్పుడు క్రీస్తు రక్తమున మనము పాలు పంచుకొనుచున్నాము. మనము రొట్టెను త్రుంచినప్పుడు క్రీస్తు శరీరమున మనము పాలు పంచుకొనుచున్నాము. ప్రార్థించుదము. రక్షణదాతయగువో సర్వేశ్వర, నా యాజికాభిషేక రజతోత్సవమును జరుపుకొనుచున్ ఈ దినమున మీ దాసుడనైన నాకు మీ కృపావరములను ప్రసాదించి కరుణతో వీక్షించండి. విశ్వాసపు పరమరహస్యమును నీ నామ మహిమ కొరకు సంతోషంతో కొనియాడితిని. ఈ దివ్య బలిలో నేను నిర్వహించిన పరమరహస్యము నా జీవితంలో అంతర్భాగమగునట్లు దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ శిరస్సుల వంచి దేవుని ఆశీస్సుల కోసం ప్రార్థన చేయండి. మనలను సృష్టించి కాచి కాపాడే సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు తన అపారమైన ప్రేమలో మనలను తన దివ్యమైన ఆశీర్వాదాలతో పరలోక పదములో నడిపింతురుగాక. ఆమీన్. మానవ రక్షణార్థమై ఈ లోకములో జన్మించిన క్రీస్తు మనల్ని ప్రేరేపించి తన సేవకై ప్రజాసేవకై వినియోగించుకున్నట్లు దైవరాజ్య స్థాపనకై కృషి చేయనట్లు దీవింతురుగాక. పరిశుద్ధ గ్రంథమును పఠించుటలోను, ప్రజావళికి బోధించుటలోను, బోధించు విషయంలో అనుసరించుటలోను దీక్షాపరులై జీవింప పరిశుద్ధాత్మ దేవుని వరములు మనందరిపై కురియునుగాక. సర్వశక్తిమంతుడు సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక.
సమాధానంతో వెళ్ళి సదా క్రీస్తు ప్రేమలో సేవలో జీవింతుము. సర్వేశ్వరునికి వందనములు. గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం, అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం. గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం, అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం. గురుత్వం సృష్టికి పూర్వమే జన్మించక మునుపే, సృష్టికి పూర్వమే జన్మించక మునుపే, ఎంచుకొని మలచుకొని ఎంచుకొని మలచుకొని పవిత్రపరచి అభిషేకించిన గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం, అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం. గురుత్వం క్రీస్తుని స్థానంలో శ్రీ సభ పాలనలో, క్రీస్తుని స్థానంలో శ్రీ సభ పాలనలో, యాజకుడై బోధకుడై యాజకుడై బోధకుడై సేవలు చేసి ధరించుటకే గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం, అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం. గురుత్వం దివ్య సంస్కారాలలో రక్షణ ఫలాలను, దివ్య సంస్కారాలలో రక్షణ ఫలాలను, భక్తితోటి శ్రద్ధతోటి భక్తితోటి శ్రద్ధతోటి నిర్వహించి అందజేయుటకే గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం, అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం. గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం, అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం. గురుత్వం